వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చిన వారిని కానీ రానివ్వకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వల్లభనేని మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకుంటూ ఉండటంతో ఏం జరుగుతుందోనే ఆందోళన కనిపిస్తుంది. రాజేష్, అక్కడికి వల్లభనేని మద్దతుదారులు కూడా చేరుకుంటున్నారు. ఏం జరుగుతుంది? మళ్ళీ తిరిగి వల్లభనేని వంశీ నివాసం దగ్గరికి తిరిగి వెనక్కి వస్తున్నారు వాళ్ళంతా. వల్లభనేని వంశీ నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భారీగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యార్లగడ్డ అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఒక దశలో లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. కానీ మళ్ళీ తిరిగి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులు వల్లభనేని నివాసానికి చేరుకోవడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వల్లభనేని వంశీ ప్రస్తుతం నివాసంలోనే ఉన్నారు అని తెలిసిన యార్లగడ్డ అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వల్లభనేని వంశీ బయటికి రావాలంటే ఆందోళన చేస్తున్నారు. ఒక దశలో వల్లభనేని నివాసంలోకి ఇంటి లోపలికి రాళ్లు విసరడంతో వల్లభనేని వంశీ కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం వల్లభనేని వంశీ నివాసం దగ్గరే ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఇప్పుడు? పోలీసులు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చూడొచ్చు, ఆయుధాల సాయంతో పోలీసులు కూడా ఉన్నారు. అయిన గాయాలు కూడా చూపిస్తున్నారు. యార్లగడ్డకు సంబంధించిన అనుచరులు జరిగిన గాయాలు వాళ్ళు చూస్తున్నారు. పోలీసులు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తున్నారు. రోహిత్, ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొంది. పోలీసులతో వాళ్ళు వాగ్వాదం చేస్తున్నారు. మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు, మా మీద దాడి చేస్తున్నారు, ఎందుకు చూస్తూ ఉన్నారు కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్రం మొత్తం రావడానికి ఆశ్రయం చేస్తామని కూడా వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. పోలీసులు తిరిగి వీళ్ళంతా కూడా నిరసన చేస్తున్నారు. తెలుగుదేశం జెండాలు పట్టుకుని వాళ్ళంతా స్లోగన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం మనకు కనబడుతుంది. వంశీ తీర్పు నిరసనగా పోలీసులు తీర్పు నిరసన వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అదేవిధంగా ప్రత్యేక బలగాలు ఇక్కడికి వచ్చి మోహరించిన పరిస్థితులు ఒకసారి చూసే కనుక వంశీ కలవడానికి వచ్చే విధంగా దాడులు చేస్తారు. ఏంటి పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? పోలీసులతో ఏం అడుగుతున్నారు? కలవడానికి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. వంశీని కలిసి తీర్థామని అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మీరు ఎందుకు మా మీద దాడి చేసి ఎందుకు అడ్డుకున్నారని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మా మీద జరిగిన దాడిని రక్షిస్తున్నటువంటి ఆ దృశ్యాలు వాళ్ళందరూ కూడా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇందులో అయితే ఒకసారి చూడొచ్చు. పోలీసులతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మమ్మల్ని అనుమతించాలి, అటు వెళ్ళడానికి అనుమతించాలి కూడా వాళ్ళంతా కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఈరోజు పూర్తిగా పోలీసులు మాత్రం ఎవరికి అనుమతి లేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎవరిని అనుమతించమని వాళ్ళంతా చెబుతున్న సిచ్యువేషన్ అయితే పోలీసులు కోరుకుంటూ వాళ్ళు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూస్తే కనుక దఫాసులు తెలుస్తున్నారు. రోహిత్ సార్ మనం చూడవచ్చు, వానసంఖ్య కూడా కాలుస్తున్నారు. పోలీసులు అంతా వాళ్ళని అడ్డుకుని సోదలాట జరుగుతుంది. పోలీసులకు వాళ్ళకి మధ్య సోదలాట జరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. తోసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతుంది. రోహిత్ వాళ్ళందరూ కూడా పోలీసులు తోసుకుంటే ముందుకు వచ్చేస్తున్న వాళ్ళు అడ్డుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా పోలీసులు మనం చూడవచ్చు. మాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళంతా వంశీ నివాసం వైపుకి వీళ్ళంతా కూడా దూసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీలో చూడొచ్చు. కార్యకర్తలకు సంబంధించిన అంశంలో అనుచరులు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. తమ మీద ఎందుకు దాడి చేశారు కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుర్చీలు కర్రలతో ముందుకు వస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పోలీసులు మీద కూడా తిరగబడుతున్నటువంటి దృష్టి మనం చూడొచ్చు. తమకు అలాంటి అన్యాయం జరిగింది, వంశీని కలవడానికి వస్తే ఈ విధంగా దాడి చేస్తారా అంటూ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రాజేష్, మీరు కొంచెంసేపు అందుబాటులోనే ఉండండి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, వల్లభనేని వంశీ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగారు యార్లగడ్డ అనుచరులు. కుర్చీలు కూడా పైకి లేపారు. కొన్ని వస్తువులను అక్కడ తగలబెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీతో మాట్లాడాల్సిందే, వంశీ బయటికి రావాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బలగాలు అక్కడ భారీగా మోహరించున్నాయి. బలగాలతో కూడా కార్యకర్తలు, ఆందోళనకారులు వాగ్వాదానికి దిగుతున్నారు. మమ్మల్ని ఇన్నాళ్ళు వంశీ చాలా ఇబ్బందుల పాలు చేశారు, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకు వంశీ సమాధానం చెప్పాలి అంటూ కార్యకర్తలు, ఆందోళనకారులు
నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొన్ని వస్తువులకు అక్కడ నిప్పు పెట్టారు, కొన్ని కుర్చీలకు నిప్పు పెట్టారు, అలాగే రాళ్ళు కూడా రువ్వడంతో వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కొన్ని కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక దశలో వెనక్కు వెళ్ళిన కార్యకర్తలంతా, బారికేడ్ల అవతలకు వెళ్ళిన కార్యకర్తలంతా మళ్ళీ భారీగా వల్లభనేని వంశీ ఇంటి వైపు దూసుకొచ్చారు. పోలీసు బలగాలు వాళ్ళని వెనక్కు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వినకుండా మీరేమైనా చేసుకోండి, లాఠీ దెబ్బలకైనా సరే మేము సిద్ధం, కానీ వల్లభనేని వంశీ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే అంటూ పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కొంత సంయమనం పాటిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తోంది. కానీ ఇన్ని రోజులు మేము ఇబ్బందులు పడ్డాం, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకు సమాధానం చెప్పాలి అంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొస్తూ వల్లభనేని వంశీ బయటకు రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదయం కొడాలి నాని ఇంటి ముందు కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. వల్లభనేని వంశీ కబడ్డారంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. యార్లగడ్డ అనుచరులు భారీగా వల్లభనేని వంశీ ఇంటి దగ్గరకు చేరుకుని పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఒకసారి వల్లభనేని వంశీని బయటికి రమ్మనండి, మాతో మాట్లాడి వెళ్ళమనండి అంటూ నినాదాలు చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ అక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? పోలీసుల మీద ఎదురుదిరిన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. చల్లా చెదురు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ మీద చూస్తున్నాం, ఎక్స్ప్లోజివ్ విజువల్స్ చూస్తున్నాము. పోలీసులు కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పటివరకు ఎదురు చూశారు. ఇప్పుడు తరిమి కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా వాళ్ళ మీద దాడి జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కార్యకర్తలందరూ కూడా చల్లా చెదురు చేస్తున్నారు, పరుగులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు అటు ఒకసారి ఎవరికి వాళ్ళు అటు వెళ్ళిపోయిన పరిస్థితి, ఒకసారి ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని. యార్లగడ్డ రాళ్ల దాడి కూడా జరుగుతుంది. అటువైపు నుంచి రాళ్ల దాడి జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పోలీసులు అటువైపు రాళ్ల దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. గాజు బెంకులతో కూడా దాడి చేశారు పోలీసుల మీద. ప్రస్తుతం పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. రాళ్లతో వాళ్ళంతా కూడా దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకసారి పక్కకి వెనక రాళ్ల దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. రోహిత్, ఒక పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా మారింది. పోలీసుల మీదకి రాళ్లు రుగుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా పెద్ద రాయి పోలీసుల వైపు దూసుకొచ్చింది. అటు యార్లగడ్డ అనుచరులు కూడా వెనక్కు తగ్గడం లేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పటికీ పెద్ద రాళ్లను పోలీసుల వైపు విసిరారు. పోలీసులు కూడా మళ్ళీ వెనక్కు పరిగెట్టుకుని వస్తున్నారు. ఒక దశలో పోలీసులు యార్లగడ్డ అనుచరులను తరిమారు. యార్లగడ్డ అనుచరులు వెనక్కు పరిగెట్టారు. మళ్ళీ యార్లగడ్డ అనుచరులు ఆందోళనకారులు రాళ్లు విసరడంతో పోలీసులు కూడా వెనక్కు ఇటువైపు పరిగెట్టుకుని వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రెండు వైపుల నుంచి ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో రెండు వైపుల నుంచి ఆందోళనకారులు దాడులు చేస్తూ ఉండటంతో పోలీసులు అటు ఇటు చెదరగొట్టారు. కానీ మేము లాఠీ దెబ్బలకైనా సరే సిద్ధమంటూ యార్లగడ్డ అనుచరులు ఆందోళన చేస్తున్నారు. మేము వల్లభనేని వంశీ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డామంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చారు. పెద్ద పెద్ద బండరాళ్లను పోలీసుల పైకి కూడా విసిరారు. పోలీసులు యార్లగడ్డ అనుచరులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒక దశలో వెనక్కు వెళ్లిన కార్యకర్తలు మళ్ళీ పోలీసుల వైపు రాళ్ళు వస్తున్నాయి. పోలీసుల వైపు దూసుకొస్తున్న రాళ్లను కూడా చూస్తున్నాము. పోలీసులు సాయుధులై ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులపైకి రాళ్ళు విసురుతున్నారు. మేము దేనికైనా సిద్ధమని ఆందోళనకారులు చెప్తున్నారు. వంశీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందని పెద్ద ఎత్తున ఆందోళనకారులు అక్కడికి దూసుకొస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళు రాళ్లు విసురుతున్నారు. రాజేష్ మళ్ళీ పోలీసుల వైపు కూడా రాళ్లు విసురుతున్నారు. వెనక్కు తగ్గే వాహనాలు కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల వాహనాలు కూడా